వాడు మీ ఇంటికి రావడమే గొప్ప. అలాంటిది పువ్వుల్లో పెట్టి చూసుకోవాల్సింది పోయి కొత్త అల్లుడికి కళ్ళు తాగించి వాడికి స్పృహ లేకుండా చేశారంటే చిచి, మీరు మనుషులా రాక్షసులా? అత్తమ్మ, మీకు దండం పెడతా. మేమెవ్వరం ఏం చేయలే. నార్మల్ 10 కోట్లు మీ వల్ల 10 కోట్లు నష్టం జరిగిందే. నా కొడుక్కి నువ్విస్తావా, నీ బాబిస్తాడా? ఒకసారి అమ్మా, మమ్మల్ని క్షమించండి. మేము అలా చేయాలనుకోలేదు. ఏదో అమ్మవారికి మొక్కు తీర్చిన కళ్ళంటే. అమ్మవారి మొక్కైతే విషమైనా తాగిస్తారా? నా కొడుకు ఏనాడైనా టైం వేస్ట్ చేశాడా? ఏనాడైనా ఏమరపాటుగా ఉన్నాడా? ఈరోజు వాడి పరువు పోయింది. ఇంటల్లుడికి కళ్ళు తాగించే నీచమైన సంస్కృతి ఎక్కడ నేర్చుకున్నారండి మీరందరూ? తల్లి, నీకు దండం పెడతా. పిల్లగాన్ని పాన లెక్క చూసుకున్నాం. పెద్దదానివి, మంచేదో చెడేదో తెలీదా నీకు? నా కొడుకు స్థాయి ఏంటో మీకు తెలీదు. నా కొడుకు పరపతేంటో మీకు తెలీదు. మీ ఇష్టానికి పడితే ఆడుకుంటున్నారు. కాస్తైనా సంస్కారం ఉండాలి. తల్లి, నువ్వు తప్పుగా సమజ్ చేసుకుంటున్నావు. ఏంటమ్మా గొంతులేస్తుంది? నాన్న సమ్రాట్, అది అక్కడెందుకు గొడవ మొదలు పెట్టావు? అది కాదు, నీ బిజినెస్ కి లాస్ రావడానికి వాళ్ళు. ఎనఫ్, దాట్స్ ఎనఫ్. 10 కోట్లు లాస్ అవ్వడానికి ఒక ఆడదే కారణం. నేను మైకంలో పడిపోవడానికి ఓ ఆడదే కారణం. ఇప్పుడు గోరంత గొడవని కొండంత చెయ్యడానికి ఓ ఆడదే కారణం. నానా, నువ్వేంట్రా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు? మీలాంటి వాళ్ళెవ్వరికీ బిజినెస్ గురించి లాస్ గురించి మాట్లాడే అర్హత లేదు. నువ్విప్పుడు వీళ్ళని తిడితే 10 కోట్లలో 1 రూపాయి అయినా తిరిగి వస్తుందా ఏంటి? నాకు కావాల్సింది నాన్ సెన్స్ కాదు, బిజినెస్. ఏం చేయాలో నాకు తెలుసు. నీకు తలకి మించిన భారం పెట్టుకోకు. నేనిక్కడే ఉన్నాను వాళ్ళని తిట్టడానికి. నాకు నోరుంది, నీ నోరు అక్కర్లేదు. అలాగే నాన్నా. ఏవండి, మమ్మల్ని క్షమించండి, తప్పైంది. అవును బాబు, ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదు. ఇప్పుడు మీరు నాకు సారీ చెప్తే, అయ్యో మీరు కాదు సారీ చెప్పాల్సింది నేను అని అనాలా? నేనలా అనను. ఎందుకంటే జరిగిన నష్టం చిన్నది కాదు. దానికి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో మీరంతా కారణమే కాబట్టి అప్పుడు అరిచాను. ఈ ఇష్యూ నా శత్రువు వల్ల వచ్చింది. నేనే పసిగట్టలేకపోయాను. ఇక మీరెంత? కానీ తాగమని బలవంతం చేశారు. అందుకు నా మాటల్ని వెనక్కి తీసుకోలేకపోతున్నాను. అది తప్పు. నేను సహించలేను. ఏవండి, మీరు మళ్ళా మా ఇంటికి తిరిగి వస్తారని నేను అనుకోలే. థ్యాంక్స్ అండి. నిన్ను ఇక్కడ వదిలేసి మా ఇంటికి వెళ్ళలేను కదా. ఏదేమైనా మిమ్మల్ని అర్థం చేసుకోవడం కష్టం బావగారు. అబద్ధం అర్థమైనంత తొందరగా నిజం డైజెస్ట్ కాదు. నీ మాటలు వింటే ముచ్చటేస్తుంది మనవడా.
నాకు ఆకలేస్తుంది. భోజనం చేద్దామా? తమ్ముడు గారు అన్నీ రెడీగానే ఉన్నాయి, ఇప్పుడే వడ్డించేస్తాను. అత్తయ్య గారు రండి. పద. రా అల్లుడు గారు, రండి. రా భోజనానికి. బావగారు రండి బావగారు. రాండ్రి. నష్టం చేసినవని అత్తమ్మకి ఎరికైంది. అత్తమ్మ కోపానికి వచ్చింది. కొడుక్కి లాస్ వస్తే తల్లి అలా రెస్పాండ్ అవ్వడం కామన్. కానీ మీరు మా దిక్కు. ఏంటి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ముందా ఏడు పాపి చెప్పు. మీరు మా దిక్కు నిలబడి మాకు సపోర్ట్ చేసిండ్రు. అత్తమ్మకెళ్ళి మాకు మాట రాకుండా చేసిండ్రు. ఈ విషయం నువ్వు నాకు చెప్పడానికి, నువ్వు ఏడవడానికి సంబంధం ఏంటి? మీ అంత మంచి భర్త దొరికిండని కళ్ళల్లో నీళ్ళు ఆగుతలేవు. మమ్మల్ని కింద అర్థం చేసుకుని మా తప్పేం లేదని నమ్మి మా వాళ్ళని సంబరపెట్టిన మీ రుణం నేనెట్లా తీర్చుకోవాలి? నువ్వు ఏడు పాపితే నా రుణం తీర్చుకున్నట్టే. ఏందో తెలియట్లే, నా కళ్ళలో నీళ్ళు ఆగుతలే. ఏయ్ ఆపు, నువ్వు నీ ఏడుపు. ఏడ్చే ఆడాళ్ళన్నా నవ్వే మగాళ్ళన్నా నాకు ఎలర్జీ. గదేంది మీరు రివర్స్ లో చెప్తుండ్రు? నేనేం చెప్పాను అది పాయింట్ కాదు. నువ్వు మాట్లాడితే ఎందుకు ఏడుస్తున్నావు అన్నది పాయింట్. నా ఎమోషన్ మీకు ఎట్లా చెప్పాలి? ఏడిస్తేనే ఎమోషన్ కాదు, మామూలుగా కూడా చెప్పొచ్చు, నేను వినొచ్చు. మనుషులకి నోరున్నది మాట్లాడడానికి. మరి కళ్ళుంది ఏడవడానికి మాత్రం కాదు. ఓకే, ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం. అంతేగాని వాయిస్ కట్టేసి కుళాయి తిప్పేకు. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? ఓ పక్క ఏడవాలి, ఇంకో పక్క మాట్లాడాలి. ఇరిటేట్ చేయకు శ్రీవల్లి. నువ్వేడిస్తే నాకు నచ్చదు. ఓకే, కళ్ళు తుడుచుకో. నీ వైపు తప్పు జరిగితే సారీ చెప్పు. అనుకోకుండా తప్పు జరిగితే కన్విన్స్ చెయ్యి. అసలు తప్పే జరగకుండా ఉండడానికి ట్రై చెయ్యి. ఇంకెప్పుడైనా ఏడ్చావో, ఇలాంటి టైంలో ఏడుపు మొహం పెట్టావో నేను ఊరుకోను. గట్ని ఏడవతి, మరి నన్ను దగ్గరికి తీసుకోండ్రి. పోనీ మీరే దగ్గరికి రాండ్రి. అయితే నా కళ్ళు నీళ్ళు తుడవండ్రి. ఒరే పెద్దోడా, ఏంటమ్మా? నేను చెప్పిన పని ఏం చేసినవురా? పూజకి ఏర్పాట్లన్నీ సిద్ధం చేసినవా? పంతులు గారితో మాట్లాడానమ్మా. పెద్దమ్మ తల్లికి మొక్కు తీర్చుకోవడానికి మన గణాన్ని కోణ్ణి కొనుక్కురమ్మని పంపించాను. సరే అత్తయ్య, మీరు చెప్పినట్లే నైవేద్యానికి అన్ని ఏర్పాట్లు చేసేశాను. మనవడు మనవరాలు నిద్రలేసిండ్రా? ఏంది బామ్మ పొద్దున్నే హడావిడి చేస్తుండ్రు? చెప్పుండ్రి.
నీకోసమేనే మనవరాలా. ఈ దినం పెద్దమ్మ తల్లికి కోడిని కోసి మొక్కు తీర్చుకోవాలి. మొక్కేంది? నిన్న మన వల్ల మనవడికి డబ్బు పోయింది గదా, గసువంటి నష్టం మళ్ళా జరగకూడదని. నీకు మనవడికి మధ్య మనస్పర్ధలు రాకూడదని పెద్దమ్మ తల్లికి మొక్కుకున్నా. అమ్మవారికి నైవేద్యం పెట్టినాక నువ్వు మనవడు కలిసి గా నైవేద్యం తినాలి. అందరికీ గదే ముచ్చట. మీరు పోయి జల్దీ పళ్ళు కానివ్వండి. ఒరే పెద్దోడా, అవంతిక, నన్ను క్షమించు అవంతిక. అయ్యో, ఎందుకండి ఆ మాటలు? ఎంతో చదువుకున్నావు, ఫ్యాషన్ డిజైనింగ్లో ఎంతో పేరు తెచ్చుకున్నావు. అయినా నీ తెలివి, నీ చదువు ఈ ఇంట్లో ఉపయోగపడకపోగా నీ డిజైన్ని నా డిజైన్గా చెప్పుకుంటూ బ్రతకటం నా దురదృష్టం. చూడండి, నా చదువు, నా తెలివి ఇక్కడ ఉపయోగపడలేక కాదు, ఓ ఆడదాని జ్ఞానం మీ తమ్ముడికి నచ్చక. ఒక ఆడదాని విద్య సామ్రాట్కి గిట్టక నేనిలా వెనకాలన్నానండి, అంతే. అవంతిక, నీ టాలెంట్ని బయట పెట్టలేని నా అసమర్థతకి నేను సిగ్గుపడుతున్నాను. నా టాలెంట్ ప్రపంచానికి తెలియకపోతే ఏంటండి? నా భర్త ద్వారా నా డిజైన్ బయటకొస్తుంది. మీ తమ్ముళ్లాంటి గొప్ప డిజైనర్, గొప్ప వ్యాపారవేత్త యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఇంతకన్నా ఏం కావాలండి? అవంతిక, మీరు నేను వేర్వేరు కాదండి. మీకొచ్చిన ప్రతి అప్రిషియేషన్ నాదేనని నేనెంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అవంతిక. ఐ లవ్ యూ. అక్క ఎక్కడికక్క? కనిపిస్తలేదే ముగ్గేనికి. నేను వస్తా. ఏం అవసరం లే, నువ్వు ఇంకో పని చేయి. పర్లే అక్క, 20 చుక్కలు ముగ్గేయి, నేను డైరెక్షన్ ఇస్తా. ఇగో, నీ డైరెక్షన్ వద్దు, నీ హెల్ప్ వద్దు. ఇప్పటికే మస్తు లేట్ అయింది. బావొచ్చేటల్లకి ముగ్గేయాలి. అయినా అక్క, బావా నీ సిగ్గుని చూస్తాడు, నువ్వేసే ముగ్గుని కాదు. గొప్ప ముచ్చట చెప్పిన వాళ్ళకి ఏంటక్క ఇది? సామ్రాట్, శ్రీవల్లి, మీ బావకి ముగ్గును చూసి ఫిదా అయిపోవాలి. అబ్బో, బావగారి మీద నీ ప్రేమ ఇంట్లో నుంచి వాకిట్లోకి వచ్చిందన్నమాట. ఏదో ఒకటి నీకిప్పుడు తెలియదే,
రేపు నీకు లగ్గమై మొగుడొచ్చినాక ఎరికైతుంది నా ఆత్రత, నా బాధ. నాకు కాబోయే మొగుడు మీ ఆయన లెక్క కాదు, వాని స్టైలే వేరు. ఏజ్నోళ్ళది. అవును, ఇంతకీ నీ రాకుమారుడు ఎక్కడక్కా? శ్రీవల్లి, బాబు కాఫీ. వద్దు. శ్రీవల్లి మీకు కాఫీ ఇవ్వడం మర్చిపోయినట్టుంది బాబు. తాగనని చెప్పాను కదా. అదేంటి బాబు? ఏ దానికి కూడా కారణం చెప్పాలా? అమ్మా అమ్మా అమ్మా, ఆగమ్మా. ఆయనకి కాఫీ అలవాట్లే, తాగరు. అలా చెప్పు. సారీ అమ్మా, ఏమనుకోకే. నేను నీకు ముందే చెప్పాలి, మర్చిపోయినా. గైనా ఎక్సర్సైజ్ చేసినాక ప్రోటీన్ షేక్ తాగుతారు, నేను చేసిస్తలే. ఏందే కాఫీ పట్టుకుని ఏడ్నే ఉన్నావు? ఏంటత్తయ్య ఇది? అసలు నేనేమన్నాను? కాఫీ అలవాటు ఉందేమోనని కాఫీ ఇవ్వబోయాను, దానికి అంతలా విసుక్కోవాలా? గది పిల్లగానికి అలవాట్లేదని చెప్పిండి గదా, ఇడిచిపెట్టు. తాగు తాగు నడిగితే ఇబ్బంది పడ్డట్టున్నాడు. మీరు సమర్థిస్తున్నారు కానీ అత్తయ్య, అసలు అబ్బాయి ప్రవర్తన ఏమీ అర్థం కావటం లేదు. ఏంటత్తయ్య మీరు? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? మా తమ్ముడు మా పిన్నితో కూడా ఇలాగే ఉంటాడు. అంత కోపం ఎందుకు వాసంతి? అది కోపం కాదత్తయ్యా, ఏదైనా పద్ధతిగా జరగాలనుకుంటాడు. తన పద్ధతి కాదని ఎవరు ఒక్క నిమిషం టైం వేస్ట్ చేసినా అలాగే మాట్లాడతాడు. అత్తగారి ఆప్యాయతలు కూడా లెక్కలేస్తారా? బిజినెస్ మ్యాన్ మరి, ఏదైనా టైం ప్రకారం చేయకపోతే ఎంత నష్టం వస్తుంది? మనమే సర్దుకుపోవాలి. కమలా, ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూడకు, అన్నీ తప్పుగానే కనిపిస్తాయి. ఇడిచిపెట్టు. ఈ అబ్బాయి మనస్తత్వం ఎక్కడికి దారితీస్తుందో ఏంటో. ఏయ్, ఇలారా. నా పేరు ఏయ్ కాదు, శ్రీనిధి. శ్రీనిధి, శ్రీనిధి, ఇక్కడ దగ్గరలో జిమ్ ఏదైనా ఉందా శ్రీనిధి? ఉంటే ఎక్కడుంది శ్రీనిధి? ఎంత దూరంలో ఉంది శ్రీనిధి? అన్నిసార్లు అక్కర్లేదు బావగారు. నువ్వు శ్రీనిధివి కదా. జిమ్ ఎక్కడుంది? దగ్గరలో లేదు బావగారు. ఈ బస్తీలో వాళ్ళెవరు జిమ్ చేయరా? భోజనం చేస్తారు 3 పూట్ల. గొప్ప పని చేస్తారు. ఏవండి, జిమ్ కొరకు మీరేం గట్ల పరేషాన్ కాకుండ్రి. జిమ్ అరేంజ్ చేసినా. ఎక్కడ అరేంజ్ చేసావు? హనుమంతన్నా, హనుమంతన్నా. ఎవరితను? ఇతని పేరు హనుమంతు. హనుమాన్ వ్యాయామశాల నుండి వచ్చిండ్రు. నాకు కావాల్సింది కోచ్ కాదు, జిమ్. తెచ్చినా కదా గవన్నీ గవే. ఎంత వ్యాయామం చేస్తారో చెయ్యండ్రి. వీటితోనా? అన్న కండలు చూసిండ్రా? మీరు కూడా చెయ్యండ్రి, మస్తుంటది. గా మొద్దు ఎత్తుకుని తిప్పుండ్రి, 10 దినాల్లో పైలువాన్ అయితారు. ఏంది గట్ల చూస్తుండ్రు? మస్తు కష్టపడికి ఇవి తెప్పించిన. చెయ్యండ్రి. చెయ్యండి బావా, మీరెంత చేస్తే అంత.
ఇది నాకు సెట్ అవ్వదు. వెయిట్ లిఫ్టింగ్ చేయాలి. ఎలా? ఓ వెయిట్ లిఫ్టింగ్ చేయాలనా? ఒక్క నిమిషం. రవణ రవణ మీరు అడిగిన వెయిట్ లిఫ్టింగ్ ఎత్తండి. ఏంటి ఇది వెయిట్ లిఫ్టింగా? ఆవు మా బస్తీలు అందరు ఎత్తుతారు. బావగారికి భయమేస్తుందేమో అక్క. ఏ నువ్వు ఊకోయే. మీ బావగారింట్లో పెద్ద పెద్ద ఇనుప సామాన్లు ఎత్తుతారు. నీకెరకనా? మరి ఇప్పుడెత్తట్లేదే? ఏం బావగారు నిజం చెప్పండి, ఇది ఎత్తడం కష్టం కదా? ఇది కష్టమేంటి, ఈజీగా ఎత్తగలను.